Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. And first of all, hearty congratulations to all the students who got selected under APPSC Group 2. ఆల్మోస్ట్ 2 సంవత్సరాల నిరీక్షణ 2023 డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఇయర్ ఎండ్ అండ్ 2026 జనవరిలో రిజల్ట్స్ ఇచ్చేశారు. అంటే అది ఇయర్ ఎండ్, ఇది ఇయర్ స్టార్టింగ్. నంబర్స్ చూస్తే ఎక్కువ కనిపిస్తాయి, బట్ 24, 25 ఈ 2 సంవత్సరాలు పూర్తిగా ఈ గ్రూప్ 2 రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా చాలా మంది స్టూడెంట్స్ స్పెండ్ చేశారు. ఎన్నో ఆటుపోట్లు. సో లైక్ కోర్టు జడ్జిమెంట్ ఏమవుతుంది, ఇది గెలుస్తుందా గెలవమా, రిజల్ట్స్ ఇస్తారా ఇవ్వరా, ఈ నోటిఫికేషన్ ఎట్లో ఒకట్లా అది ఎస్ ఆర్ నో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ రిజల్ట్స్ ఇస్తారో ఇవ్వరో ఒక ఫైనల్ కంక్లూషన్ వస్తే నెక్స్ట్ నోటిఫికేషన్కి మార్గం సుగమం అవుతుంది అన్న ఉద్దేశంతో ఎంతోమంది స్టూడెంట్స్ చాలా ఆతృతగా వెయిట్ చేశారు. సో అందరిలాగే మేము కూడా చాలా ఈగర్గా వెయిట్ చేసాము వాట్ అబౌట్ ద రిజల్ట్ అని. అండ్ ఫైనల్లీ ద రిజల్ట్ ఈజ్ అవుట్ ఆఫ్ 897 క్యాండిడేట్స్కి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 900 క్యాండిడేట్స్కి సంబంధించి ఐ థింక్ 891 మెంబర్స్కి సంబంధించిన లిస్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో చాలామంది ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. రోహిత్స్ అకాడమీ తరఫున విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక కంగ్రాచ్యులేషన్స్. సో బేసికల్గా రిజల్ట్స్ వచ్చినప్పుడు మనకు డిఫరెంట్ సోర్సెస్ ద్వారా గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి తెలుస్తాయి. బట్ ఇక్కడున్న వన్ ఆఫ్ ద యూనిక్ థింగ్ ఏంటంటే అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు ఐ ఆల్మోస్ట్ ఒక 12 to 15 మెసేజెస్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ హూ గాట్ సెలెక్టెడ్. అంటే ఈ గ్రూప్ 2లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ నుంచి వచ్చిన మెసేజెస్, సార్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అని. అంటే బేసికల్గా అప్పుడు తెలిసింది నాకు రిజల్ట్ వచ్చింది అని చెప్పి ఎర్లీ మార్నింగ్ లేచేసరికి. ఇందులో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్ జనరల్గా ఇట్లా కంగ్రాచులేషన్స్ చెప్పిన తర్వాత చూస్తూ ఉంటాం, అంటే వీళ్ళతో నేను ఎలా ఇంటరాక్ట్ అయ్యాను ఏంటి అని చెప్పి చూస్తూ ఉంటే అందులో ఒక 2 స్టూడెంట్స్ ఫస్ట్ కాన్వర్జేషన్ 2023 ఏప్రిల్ మేలో జరిగిన కాన్వర్జేషన్. ఇద్దరికి కామన్ థింగ్, సార్ మేము గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉన్నాము, సో ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వచ్చా, ఈ నోటిఫికేషన్కి మేము ఎలిజిబులా అని అడిగారు. నార్మల్గా పర్సూయింగ్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ కాదు, కానీ ఆ నోటిఫికేషన్ వచ్చేంత వరకు వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో యు ఆర్ ఎలిజిబుల్ అని చెప్పాను. అంటే ఇంకా ఓనం వాళ్ళు కూడా నేర్చుకోలేదు, వీళ్ళు కూడా తెలియదు, వాళ్ళు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నారు, ప్రిపేర్ అవ్వాలనుకున్నారు. సో ఫైనల్గా ఎలిజిబుల్ అని చెప్పడం, వాళ్ళు కోర్సెస్ తీసుకోవడం, ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే సంతోషం వేస్తుంది. 0 లెవెల్ కాన్వర్జేషన్లో కనిపించింది. అండ్ వాళ్ళే ఇవాళ మేము ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాము అని చెప్పేసి, లేకపోతే ఇట్లా డిఫరెంట్ పోస్ట్కి ప్రొవిషన్ ఆఫీసర్కి సంబంధించి సెలెక్ట్ అయ్యాము అని చెప్పేసి, సో ఇలాంటి విన్నప్పుడు చాలా సంతోషం వేస్తుంది. సో మీరంతా కూడా భవిష్యత్తులో, అంటే ఇప్పటి వరకు ఒక పోరాటం, రేపటి నుంచి ఇంకొక పోరాటం, అఫ్ కోర్స్ సబ్జెక్టెడ్ టు కోర్ట్ జడ్జిమెంట్ అని చెప్పినప్పటికీ కూడా ఇదొక బిగ్గెస్ట్ మైల్ స్టోన్, చాలా ముఖ్యమైన మైలురాయి. సో మీ పోరాటాన్ని ఎలాగైతే ప్రిపరేషన్లో కంటిన్యూ చేశారో ఇదే పోరాటాన్ని రాష్ట్రం, దేశం అభివృద్ధి కోసం మీరు పాటుపడతారు అని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ దానికంటే ముందు యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ దిస్. సో దీస్ ఆర్ ద థింగ్స్. సో టోటల్గా డిఫరెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సంబంధించి జోనల్ వైజ్ 1, 2, 3, 4 జోన్స్, అండ్ అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సంబంధించి అన్నీ కూడా దే గేవ్ ద టోటల్ థింగ్స్. సో మనం ఒక్కసారి ఈ లిస్ట్ని చూసినట్లయితే ఫైనల్గా ఇక్కడ మీకు చూడొచ్చు టోటల్ 891 క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇండికేట్స్ దట్ దే ఆర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్. హౌఎవర్ దేర్ అలాటెడ్ పోస్ట్ అండ్ జోన్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు వేరియేషన్ డిపెండింగ్ ఆన్ ద అవుట్కమ్ ఆఫ్ ద రిట్ పిటిషన్ అండ్ ఇఫ్ ఎనీ కేసెస్ పెండింగ్ బిఫోర్ ద హానరబుల్ హైకోర్టు. అంటే చిన్న మతలబ్, అంటే అఫ్ కోర్స్ సబ్జెక్టెడ్ టు ద కోర్టు జడ్జిమెంట్ ఎలా వస్తుందో దాన్ని బేస్ చేసుకొని ఇది కంటిన్యూ అవుతుందా కాదా అని చెప్పేసి చిన్న ఒక స్టేట్మెంట్ లాగా, ఒక నోట్ లాగా ఇచ్చాడు. సో దాన్ని పట్టుకొని ఇది ప్రొసీడ్ అయిపోతుంది. అండ్ ద స్టూడెంట్స్ హూ గాట్ నాట్ సెలెక్టెడ్, సో ఐ డూ రిమెంబర్ తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ 2 to 3 years పట్టింది టోటల్ రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత. సో డిసెంబర్లో నోటిఫికేషన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 2024లో అయిపోయిన తర్వాత రిజల్ట్స్ అయిపోయిన తర్వాత చాలామంది డిఫరెంట్ ఫీల్డ్స్లో సెటిల్ అవుతున్నప్పటికీ కూడా అంతకుముందు చాలా ఎవరైతే తీవ్రంగా ప్రయత్నం చేశారో మళ్ళీ నోటిఫికేషన్లోనైనా, ఎందుకంటే త్రుటిలో మిస్ అయిన వాళ్ళు ఉంటారు, సో తమ లక్ని పరీక్షించుకోవడము, లేకపోతే తమ హార్డ్ వర్క్ని పరీక్షించుకోవడానికి నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. సేమ్ అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా రిజల్ట్స్ ఇచ్చేసిన తర్వాత ఇంకొంతమంది ఆశావాహులు, అంటే జస్ట్ హోప్స్ ఉన్నప్పటికీ కూడా
చిన్న చిన్న పొరపాట్ల వల్ల మిస్ అయిన వాళ్ళు, సేమ్ అలాగే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు, కొత్తగా ఆస్పిరేషన్స్ పెట్టుకున్న వాళ్ళు, గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి, సెలెక్ట్ కావాలి అని అనుకునే ఎంతో మంది ఉంటారు. సో జస్ట్ మిస్ అయిన వాళ్ళు అండ్ కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరికీ నేను చెప్తుంది ఒకటి. ముఖ్యంగా అంతకుముందు అటెంప్ట్ ఇచ్చి ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు మీకు సంబంధించి ఒక థింగ్స్ని డ్రా చేసుకోండి. అంటే వాట్ మేడ్ యూ టు ఫెయిల్. సో మీరు నిజంగానే అంటే ప్రిలిమ్స్లో పోయిన వాళ్ళు ఉంటారు, మెయిన్స్లో పోయిన వాళ్ళు ఉంటారు, అండ్ ఇప్పుడు కంప్లీట్గా కంప్యూటర్ ప్రాఫిషియన్సీ టెస్ట్ రాసి ఎక్స్పెక్టేషన్స్ ఉండి మిస్ అయిన వాళ్ళు ఇప్పటికీ కూడా ఉంటారు. సో ఇటువంటి వాళ్ళు ఎందుకు మిస్ అయింది, ఏ సబ్జెక్ట్ మీ వీక్నెస్, ఏ సబ్జెక్ట్ మీ స్ట్రెంగ్త్, సో మీరు సరిగ్గా టెస్ట్స్ రాశారా, రాయలేదా, నెగిటివ్ మార్క్స్ మీకు ఏమైనా ఇబ్బంది కలిగించాయా, వీటన్నిటిని ఒక షార్ట్ లిస్ట్ చేసుకొని అట్లీస్ట్ నెక్స్ట్ ఎగ్జామినేషన్కి అయినా ఆ పొరపాట్లను మళ్ళీ రిపీట్ చేయకుండా ఖచ్చితంగా ఆ పొరపాట్లన్నింటినీ కూడా, మిస్టేక్స్ అన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకొని 100% సక్సెస్ సాధిస్తారు అని అనుకుంటున్నాను. అండ్ ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చెప్తోంది ఒకటే. సో 2 years టైం పట్టింది. సో బేసికల్గా చెప్పాలంటే యూపీఎస్సీతో పోల్చితే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ ఇంకా చాలా లెందీగా ఉండిపోతుంది. కానీ కొంచెం లెందీ అయినప్పటికీ కూడా 2 సంవత్సరాల కాల వ్యవధిలో టోటల్ రిజల్ట్స్ ఇచ్చేయడం జరిగింది. ఓకే అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి నుంచి అయినా జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్పి పలు సందర్భాల్లో మన డిఫరెంట్ లీడర్స్ చెప్పడం, అండ్ అలాగే నోటిఫికేషన్స్ వస్తాయి, ఇలాంటివన్నీ వింటూ ఉన్నాం. సో మీకు నిజంగానే ప్రిపేర్ అవ్వాలి అని అనిపిస్తే సో ఇవన్నీ పక్కన పెట్టి, ఇంతకుముందు చెప్పాను కదా 2023 ఏప్రిల్ మేలో వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, ఫైనల్ ఇయర్ డిగ్రీ. సో ఏమీ తెలియని వాళ్ళు కూడా నాకు చాలామంది, సార్ ఇప్పుడు నాకేం తెలీదు, నేను సెలెక్ట్ అవుతానా అని అడిగినప్పుడు డెఫినెట్గా పాజిటివ్గా సెలెక్ట్ అవుతారని చెప్పడంతో పాటు మీరు ప్రాపర్ ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్తుంటాను. సో సీరియస్గా గ్రూప్ 2కి కానీ గ్రూప్ 1కి కానీ ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచే ప్రాపర్ ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు అని చెప్పడానికి అదొక చిన్న ఉదాహరణ. అండ్ అలాగే మిస్ అయిన వాళ్ళు ఎప్పటికీ మిస్ అయినట్టు కాదు. సో వాళ్ళకు మళ్ళీ ఆపర్చునిటీ ఉంటుంది. మేబీ మీకు వచ్చింటే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చేదేమో, మేబీ మీకు వచ్చేస్తుంటే ఎగ్జిక్యూటివ్ వచ్చినా అక్కడితో మీరు ఆగిపోయే వాళ్ళు కాదేమో, మళ్ళీ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళేమో. సో అల్టిమేట్గా కొంతమందికి గ్రూప్ 1 గోల్ ఉంటుంది, కొంతమందికి ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ ఉంటాయి, కొంతమందికి సెలెక్ట్ అవుతేనే మంచిది అన్న గోల్స్ ఉంటాయి. ఏదైనా ఇంకొక అడుగు వేస్తూ ఉంటాం. సో ఫైనల్ అంటే అయిపోయింది, ఏదో అయిపోయింది. సెలెక్ట్ కాని వాళ్ళు అఫ్ కోర్స్ కొంచెం బాధ, నిరాశ, నిస్పృహలు ఉంటాయి. లెట్ ఇట్ బి. ఒక 2-3 days సో బాధలో ఉంటాము, దాన్ని మనం ఖచ్చితంగా దూరం చేయలేం. సో వీలైనంత త్వరగా కంబ్యాక్ ఇవ్వండి. సో మీరు ఏదైనా జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా, మీకు ఆ కేపబిలిటీస్ ఉన్నాయా, లేదు జాబ్ చేయకుండా నాకు ఇంట్లో సపోర్ట్ ఉంది అనుకుంటే మొత్తం పూర్తిగా కూర్చుంటారా, దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్కి సంబంధించి గవర్నమెంట్ కట్టుబడి ఉంది. సో అది రావడం కొంచెమైనా లేట్ రావచ్చు, బట్ రావడం మాత్రం పక్కా. సో సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు చూస్ చేసుకోండి. జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతారా, లేకపోతే ఫుల్ టైం ప్రిపేర్ అవుతారా, దేనికి ఒక ఫైనల్ అవుట్పుట్ ఇచ్చి మీకు ఎంత టైం దొరుకుతుంది దాన్ని బేస్ చేసుకొని సిలబస్ ఏముంది, సో ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క అడుగు ప్రయాణం చేస్తూ ఎలా సిలబస్ కంప్లీట్ చేసుకోగలం, ఎలా విజయాన్ని పొందగలుగుతాం అని ఒక కంప్లీట్ ప్లాన్ వేసుకొని ముందుకు వెళ్ళండి. రోహిత్స్ అకాడమీలో ఆల్మోస్ట్ ఇంతకుముందు చెప్పాను 175+ స్టూడెంట్స్ కంప్యూటర్ ప్రాఫిషియన్సీ టెస్ట్ రాశారు. మన స్టూడెంట్స్ అంటే ఓన్లీ సిపిటికి తీసుకున్న కోర్స్ వాళ్ళు కాదు, మన దగ్గర ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళే 175+ స్టూడెంట్స్ కంప్యూటర్ ప్రాఫిషియన్సీ టెస్ట్కి అపియర్ అయ్యారు. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 15+ స్టూడెంట్స్ నాకు మెసేజ్ పెట్టారు, నేను పెట్టలేదు, వాళ్ళే సార్ ఓన్లీ మీ వల్ల సాధ్యమైంది, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, మీ ఫ్యాకల్టీస్ మాకు చాలా ఉపయోగపడింది, మీ టెస్ట్ సిరీస్ చాలా ఉపయోగపడింది అని చెప్పిన వాళ్ళు. సేమ్ అట్లాగే తెలంగాణలో 50+ స్టూడెంట్స్ గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యారు. అలాగే గ్రూప్ 3లో, గ్రూప్ 4లో, గ్రూప్ 1లో ఆల్మోస్ట్ 26+ స్టూడెంట్స్ డైరెక్ట్గా మన దగ్గర కోర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో కేవలం ఆన్లైన్కి స్టిక్ అయిపోయి అద్భుతమైన కంటెంట్ ఇస్తూ మీ అందరి మన్ననల్ని రోహిత్స్ అకాడమీ పొందుతుంది. అండ్ ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మంచి ఫ్యాకల్టీస్తో ఉపయోగపడే కోర్సెస్, రెగ్యులర్ అప్డేట్స్తో మీ ముందు ఉంటాము. మీకు ఏ డౌట్స్ ఉన్నా, సో నిజంగా గ్రూప్ 1కి కానీ గ్రూప్ 2కి కానీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే రోహిత్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. సో లేదా యూ కెన్ జస్ట్ వాట్సాప్ టు దిస్ నంబర్ 9110556858. ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. దీనికి నేనే పర్సనల్గా రెస్పాండ్ అవుతాను. మన దగ్గర ఎంప్లాయీస్, జాబ్ చేసే వాళ్ళ కోసం రోజు 5 నుంచి 6 గంటలు ఏం చేయాలి అనేటటువంటి ప్రణాళిక,
ఫుల్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళకు 9 నుంచి 10 గంటలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ప్రణాళిక. సో ఏ రోజు ఏం చదవాలి, రివిజన్ ప్లాన్, టెస్ట్స్, మెటీరియల్స్, వాట్ నాట్, ఎవ్రీథింగ్. సో మెటీరియల్స్, వీడియో క్లాసెస్, రివిజన్ ప్లాన్, మెంటార్షిప్, ఎవ్రీథింగ్ వన్ పర్టికులర్ ప్లేస్లో ఇవ్వడం జరిగింది. అది కూడా చాలా అవసరం, అంటే అఫోర్డబుల్ ప్రైస్కి. హైదరాబాదులో ఉన్న ఫేమస్ ఫ్యాకల్టీస్ అందరినీ ఒక చోట చేర్చి బెస్ట్ ఫ్యాకల్టీ టీంతో రోహిత్స్ అకాడమీ మీకు కంటెంట్ అందిస్తుంది. మేము అందించిన విజయాలే మా కంటెంట్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇటువంటి విజయాల్ని ఇంకా ఎన్నో అందించడానికి మేము ముందుంటాము. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో సెలెక్ట్ అవ్వని వాళ్ళకు ముఖ్యంగా మీరు బాధపడకండి, అన్నీ మన మంచికే. సో ఎప్పుడైనా ఇంకొక మంచి థింగ్ని దేవుడు మనకి ఇవ్వాలి అనుకున్న ఉద్దేశంతో మనకు అక్కడ ఇవ్వలేదు. సో ఏదో ప్రపంచం మొత్తం మనకు అగైనెస్ట్ అయిపోయింది, నేను ఒంటరిగా వదిలేసింది, సో నేను ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఇలాంటి బాధల్లో ఉండకండి. నాకు తెలుసు ఇలాంటి పెయిన్ ఇలా ఉంటుందో. 2 సార్లు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళినప్పుడు సెలెక్ట్ అయిపోతాను అన్న ఇమాజినేషన్స్తో ఉండి సెలెక్ట్ కాకపోతే ఉండే పెయిన్ ఏదైతే ఉంటుందో ఆ పెయిన్తోనే నేను చెప్తున్నాను. ఖచ్చితంగా బాధ అనేది ఉంటుంది, బట్ దాన్ని ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్తేనే లైఫ్లో మనం ప్రొసీడ్ అవ్వగలుగుతాం. ఎప్పుడు దాని గురించి చింతించి అక్కడే ఆగిపోతే ఇంకొన్ని అవకాశాలని మనం మిస్ అయినట్టు ఉంటుంది. సో కాబట్టి ఏం బాధపడకండి, అన్నీ మంచిగానే జరుగుతుంది. అండ్ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.